హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా చూద్దాం. వన్ లైనర్ ఏంటంటే, వీధిలో వదిలేసిన పిల్లాన్ని బెగ్గర్స్ సెక్ట్ అనే మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన గ్రూప్ తీసుకెళ్లి సాదుతుంది. వారిలో ఒకటిగా అతడు పెరిగాడు. పెద్దయ్యాక మహావీరుడయ్యాడు. ఇంతకీ అతన్ని ఎవరు అనాథగా వదిలేశారు, అతడు పెరిగి పెద్దయ్యాక ఏం చేశాడు అనేది ఈ సినిమాలో చూద్దాం. ఈ సినిమా పేరు సక్ర. ఇది 2023లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో చైనాలోని ఒక ఊరును చూపించారు. అర్ధరాత్రి ఎవరో ఒకరు పిల్లాడిని బుట్టలో పెట్టుకుని ఒక ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయాడు. ఉదయం ఆ పిల్లాడిని చూసిన వారు ఇంట్లో ఉన్న పిల్లలతో సమానంగా పెంచారు. ఆ ఊరిలో ఉండే గ్యాంగ్ పేరు బెగ్గర్స్ సెక్ట్. ఇది ఒక మార్షల్ ఆర్ట్స్ గ్రూప్. ఆ ఊరికి ఈ గ్రూపే రక్షణ కల్పిస్తుంది. ఈ గ్రూప్ లో ఉన్నవారే ఒక్కో ఊరుకు సెక్యూరిటీ గార్డ్స్ గా వెళ్లేవారు. క్షీణ దశలో ఉన్న కుంఫులో ఆరితేరేలా వీరికి శిక్షణ ఇస్తారు. ఇంటి ముందు దొరికిన పిల్లాడికి కూడా అదే శిక్షణ ఇచ్చారు. అన్ని విద్యలు నేర్చుకుని మహావీరుడు అయ్యాడు. ఇతడే ఈ సినిమా హీరో. అతని పేరు కియావో ఫెంగ్. ఆ ఊరిలోకి దొంగో దోపిడీదారులో వస్తే వారిని చీల్చి చెండాడేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూపించారు. ఆ ఊరిలోకి ఒక బండి వస్తోంది. ఆ ఊరిలోని ఇళ్లపై చెట్లపై ఉన్న బెగ్గర్స్ సెక్ట్ లోని మనుషులు చేతిలో ఉన్న కర్రతో తలుపులను కొట్టి సిగ్నల్స్ పాస్ చేశారు. ఒక్కొక్కరు ఆ సిగ్నల్స్ ను అలాగే పక్క వారికి పంపించారు. చివరకు ఆ సిగ్నల్ హీరోకు వచ్చి చేరింది. ఆ బండిని తోసుకుంటూ వచ్చిన గ్రూపు ఒక హోటల్లోకి వెళ్ళింది. ఆ గ్రూప్ నాయకుడు హోటల్లో తింటున్నాడు. ఈ గ్రూపు బౌద్ధానికి చెందిన గ్రూపు. ఇంతకీ ఆ బండిలో ఏముందని హోటల్లో ఉన్నవారు అడిగారు. బలి ఇవ్వడానికి జంతువును తీసుకెళ్తున్నాం. మేం వస్తున్న దారిలో ఆ జంతువును బంధించామని చెప్పాడు. దూరంగా కూర్చుని తింటున్న హీరో బౌద్ధులం అని చెప్తున్నారు. కానీ ప్రాణం అంటే లెక్కే లేకుండా బలి ఇస్తామని అంటున్నారే అని అన్నాడు. తర్వాత అక్కడ ఉన్న ఒక కర్ర పుల్లను విసిరేస్తే ఆ బండికి కప్పిన క్లాత్ తొలగిపోయింది. అప్పుడు లోపల ఒక మనిషి కూర్చుని ఉన్నది కనిపించింది. అప్పుడు సర్రున నాయకుడి దగ్గరకు వచ్చిన హీరో, మీరు తిన్నదానికి బిల్లు నేనే పే చేస్తాను, కానీ దానికి విశ్వాసంగా ఆ బండిలో బంధించిన వ్యక్తిని వదిలేసి వెళ్ళండి అని అన్నాడు. అప్పుడు ఆ గురువు అస్సలు ఒప్పుకోలేదు. మీరు మా ఊరును క్రాస్ చేసి వెళ్తున్నారు, అలాంటప్పుడు మా ఊరి పద్ధతులను కూడా పాటించాలి అని హీరో అన్నాడు. అతన్ని తీసుకెళ్లడానికి నేను అస్సలు సమ్మతించను అంటుంటే, ఓహో అయితే నువ్వు మాతో తలపడాల్సిందే అని గురువు అన్నాడు. ఓకే అని హీరో అన్నాడు. అప్పుడు ఆ నాయకుడు కన్నును మీటాడు. అంతే, అతని మనుషులు వచ్చి హీరోను కొడుతున్నారు. కానీ హీరో వ్యత్యాసంగా కుంఫు చేస్తున్నాడు. వచ్చిన వారందరినీ వచ్చినట్లే కొడుతున్నాడు. వెంటనే వాళ్ళు ఆయుధాలతో ఫైట్ చేస్తున్నారు. కానీ హీరో మాత్రం చిన్న కర్ర ముక్కను తీసి దాంతో ఫైట్ చేస్తున్నాడు. వచ్చిన వారందరినీ కొడుతున్నాడు. ఇక వీళ్ళ వల్ల కాదు అని ఆ మాస్టర్ తన ఆయుధాన్ని తీసుకుని వచ్చి హీరోతో తలపడుతున్నాడు. వీరు చేస్తున్న ఫైట్ తో హోటల్ అంతా ధ్వంసం అవుతోంది. పెద్ద ఆయుధం తీసుకొచ్చి ఫైట్ చేస్తున్నా కూడా హీరోను అతడు తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు అతడు ఇక స్పెషల్ పవర్స్ తీసుకురావాల్సిందే అని చెప్పి చేతులను అటు ఇటు ఆడించాడు. అప్పుడు చేతుల్లో ఫైర్ వచ్చింది. ఇక ఆ ఫైర్ తో హీరోను కొట్టడానికి వస్తున్నాడు. ఆ అటాక్ కొంచెం పవర్ఫుల్ గానే ఉంది. హీరో ఎగిరెగిరి పడుతున్నాడు. ఇక దాచిపెడితే లాభం లేదని హీరో తన పవర్ ను బయటకు తీశాడు. అతడు చేతులను దగ్గరకు పెట్టగానే అతని చుట్టూ ఒక ఎనర్జీ క్రియేట్ అయింది. ఇక ఎదురుగా ఉన్న ఆ గురువు ఫైర్ బాల్స్ విసిరేస్తున్నాడు. అప్పుడు అతడు పూర్తి శక్తిని తీసుకువచ్చి హీరో చేయిని బయటకు చాచాడు. అంతే, ఆ గురువే ఎగిరి ఎక్కడో పడ్డాడు. ఏంటి, డ్రాగన్ అటాకా? ఇది చాలా బలమైందే అని ఆ మాస్టర్ అదిరిపడ్డాడు. ఇదే టైంలో ఈ బెగ్గర్ గ్యాంగ్ కు చెందిన వాళ్ళంతా కూడా ఆ హోటల్ కు వచ్చారు. హీరో చేసిన అటాక్ ను బట్టే ఆ గురువు హీరో బెగ్గర్ గ్యాంగ్స్ యొక్క నాయకుడు అనేది గుర్తుపట్టాడు. అక్కడికి వచ్చిన హీరో మనుషులు ఆ బండిలో పెట్టిన వ్యక్తిని రిలీజ్ చేశారు. ఇక గుర్రం పైకి ఎక్కి అంతా వాళ్ళు ఉండే చోటుకు వెళ్తున్నారు. ఇక అడవి మధ్యలో ఆ బెగ్గర్స్ గ్యాంగ్ ఉండే చోటుకు వెళ్లారు. అక్కడ చూస్తే గ్యాంగ్ లో ఉన్న వాళ్ళంతా ఒక చోట మీటింగ్ పెట్టుకున్నారు. ఏంటి అంతా పోగయ్యారు, ఏంటి విశేషం అని హీరో అడిగాడు. జరగకూడని ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన గ్రూప్ లోనే బ్లాక్ షీప్ ఉన్నట్లుంది, దాని గురించే మాట్లాడుకుంటున్నామని అన్నారు. వీళ్ళంతా ఇక్కడ గ్రూప్ గా మాట్లాడుకుంటుంటే దాని దగ్గరలో ఒక ఎత్తైన కొండపై నుంచని కొందరు చూస్తున్నారు. ఆ ఊరికి చెందిన మురాంగ్ అనే వంశానికి చెందిన వ్యక్తి ఉన్నాడు. తన ముగ్గురు అసిస్టెంట్లైన అమ్మాయిలను తీసుకొచ్చి ఈ వాగ్వాదాన్ని వారికి చూపిస్తున్నాడు. అందులో ఒక అమ్మాయి, మనకు ఈ బెగ్గర్స్ గ్యాంగ్ కు సంబంధం ఏంటి అని అంటోంది. ఇంతకీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది. సైలెంట్ గా ఉండి జరిగేదంతా చూడమ్మా అన్నాడు. అప్పుడు ఆ గ్రూప్ లో ఉన్న ఒక పెద్ద మనిషి, మన గ్రూప్ లో
ఉన్న ఆ బ్లాక్ షీప్ మన జాతికి చెందినవాడే కాదు, అతడు వేరే ఊరికి చెందినవాడు. వాడు మన జాతిలో చేరడమే కాదు, వాడిప్పుడు ఒక పెద్ద పదవిలో ఉన్నాడు. ఆ బ్లాక్ షీప్ వేరెవరో కాదు, నువ్వే అని హీరో వైపు చేయి చూపించాడు. ఆ మాట వినగానే హీరో వెనక ఉన్న గ్రూప్ లోని వారంతా కోపంతో రగిలిపోయారు. కానీ హీరో ప్రశాంతంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి, బాయ్ బాయ్, ఎందుకు నా మాట్లాడుతున్నారు, అనవసరంగా మాట్లాడొద్దు అని అన్నాడు. అప్పుడు అతడు, నిన్న రాత్రి మన వైస్ మాస్టర్ ను ఎవరో చంపేశారు, అతన్ని చంపింది నువ్వే అనే సాక్ష్యం కూడా ఉంది అని అరిచాడు. అప్పుడు హీరో, నేను చంపానని ఎవరయ్యా అంత అబద్ధం చెప్పేది అన్నాడు. అప్పుడు అక్కడికి ఒక బండి వచ్చింది, అందులోంచి నేనే చెప్పా అని ఒక అమ్మాయి దిగింది. ఈమెనే ఆ వైస్ మాస్టర్ యొక్క భార్య. నా భర్త ఒక లెటర్ రాశాడు, అందులో ఏముందంటే ఒకవేళ నా ప్రాణానికి ఏమైనా అయ్యిందంటే దానికి కారణం ఆ బెగ్గర్ గ్యాంగ్ యొక్క లీడరే అని రాసి పెట్టాడు అని అంది. ఆ అమ్మాయి నేరుగా ఆ బాయ్ దగ్గరకు వచ్చి, ఈ లెటర్ లో ఏముందో చదివి వినిపించండి అంది. అప్పుడు అతడు లెటర్ చదువుతున్నాడు. అందులో ఏముందంటే, మీరు లీడర్ గా ఎంచుకున్నారే క్వీన్ ఫెంగ్ ను, అతడు మన దేశానికి చెందిన వ్యక్తే కాదు, అతని తల్లిదండ్రులు మన దేశానికి చెందిన వీరుల చేతుల్లోనే చనిపోయారు. కానీ అలాంటి వాణ్ణి మన గ్యాంగ్ కు లీడర్ ని చేశామంటే ఇక మన గ్యాంగ్ మొత్తం నాశనం అవుతుంది అని అందులో రాసి ఉంది. లెటరే ఉంది, ఇక ఏం చేద్దాం అని అంతా మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో ఆ గ్యాంగ్ యొక్క పెద్ద నాయకుడు వచ్చాడు. నువ్వు చేసిన పాపం నుంచి తప్పించుకోలేవు అని అంతా అంటున్నారు. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. అంతా కలిసి నేను తప్పు చేసినట్టు నిర్ణయించారు కదా, అసలు ఏం జరిగిందనేది తెలుసుకోరా అని అంటున్నాడు. అప్పుడు హీరో వెనుక ఉండే మనుషులు వెళ్లి ఆ గ్యాంగ్ లో కలిసిపోయారు. అప్పుడు ఆ గ్యాంగ్ లో నిర్ణయం తీసుకునే 4 మనుషులు ముందుకు వచ్చారు. వాళ్ళేమంటున్నారంటే, మేమంతా బాగా ఆలోచించి నిన్ను ఈ గ్యాంగ్ లోంచి తీసేద్దాం అనుకుంటున్నాం అన్నారు. అప్పుడు ఆ బాయ్ ముందుకు వచ్చి, వీడిని తీసేస్తే సరిపోదు, మన గ్రూప్ నే మోసం చేశాడు, వీడు ద్రోహం చేసినందుకు మీరు మీ కత్తులను తీసి కడుపులో దూయాలి అంటున్నాడు. అతన్ని శిక్షించి పంపించాలి అని అంటుంటే ఒక పెద్ద ఆయన కత్తి తీయడానికి వస్తున్నాడు. కానీ అతన్ని ఆపిన హీరో, ఇక్కడ జరిగేదంతా నాటకం అనేది మీకు తెలియట్లేదు, ఇదిగో చూడండి, నన్ను పొడిచిన పాపం మీకెందుకు, నన్ను నేనే పొడుచుకుంటా అని కత్తి తీసి టకా టకా 4 సార్లు పొడుచుకున్నాడు. ఆ గ్రూప్ యొక్క నాయకునికి ఒక ఆయుధం ఇస్తారు. ఆ ఆయుధం తీసి రిటర్న్ ఇచ్చాడు. ఇకపై మనం ఒకే గ్రూప్ కు చెందిన వాళ్ళం కాదు అని కోపంగా అన్నాడు. హీరో కోపంగా వెళ్లిపోతుంటే ఆ వైస్ మాస్టర్ యొక్క భార్య, చూడరా నా భర్తను చంపి ఈజీగా ఎస్కేప్ అవుతున్నాడు అని అంది. అప్పుడు కోపంలో ఉన్న ఫెంగ్, నేను కాని వెళ్ళకూడదు అని అనుకుంటే నన్ను ఎవడేం చేస్తాడు అని చెప్పి వెళ్లిపోతున్నాడు. ఇదంతా కొండపై నుంచి చూస్తున్న ఆ అసిస్టెంట్ లో ఒక ఆమె మురాంగ్ వంశస్థుని చూస్తూ, వీడేంటి ఇంత తెలివి తక్కువ వాడిలా ఉన్నాడు, నేను గాని అతని ప్లేస్ లో ఉంటే వాళ్ళందరికీ గుణపాఠం చెప్పేదాన్ని అని అంది. అప్పుడు అతడు, వాడు తెలివి తక్కువ వాడు కాదు, వాడు నిరపరాధి అని నిరూపించడం కోసమే వెళ్లిపోయాడు అని చెప్పాడు. పక్కనున్న అమ్మాయిని పిలిచాడు. ఏమ్మా అజు, ఈ రోజు రాత్రి ఆ ఊర్లో ఉన్న షావోలిన్ టెంపుల్ కు వెళ్ళు, అక్కడ నీ కోసం ఒక పని పెట్టాను అని చెప్పాడు. ఇంకోవైపు హీరో తనను పెంచి పెద్ద చేసిన పెంపుడు తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరాడు. ఇంటికి వెళ్లి చూస్తే వారిద్దరూ చంపబడి ఉన్నారు. వాళ్ళను అలా చూడగానే తట్టుకోలేకపోయాడు. వారిని పట్టుకుని బాగా ఏడ్చాడు. అక్కడికి వచ్చిన ఓ ఇద్దరు, ఏరా ఫెంగు, నువ్వు కితాన్ వంశానికి చెందిన వాడివని నిరూపించావు కదరా అంటున్నారు. నిన్ను పాపం అని పెంచి పోషించిన వారినే చంపేశావా అని అరుస్తుంటారు. అప్పుడు హీరోకు కోపం వచ్చి ఒక బుట్ట తీసి విసిరాడు. పైనున్న అటక వారిద్దరిపై పడిపోయింది. రేయ్, నేను ఎవరిని చంపలేదు, నేను గాని చంపాలని నిర్ణయించుకుంటే మిమ్మల్ని ఇప్పటికే ఎవరు కాపాడేవారు అని అంటున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క డెడ్ బాడీస్ ఊరి పొలిమరకు తీసుకెళ్లి అక్కడ పాతి పెట్టాడు. వారికి పద్ధతి ప్రకారం అంత్యక్రియలు జరిపాడు. సీన్ కట్ చేస్తే ఊరిలో ఉన్న పెద్ద మాస్టర్ ను చూపించారు. ఆయన దగ్గరికి 3 ముసలాలు వచ్చారు. ఏమండి, వాడు మనవాడే అని చెప్పి వాడికి అన్ని విద్యలు నేర్పించారు. కానీ ఇప్పుడు చూడండి వాడు ఎంత పెద్ద ద్రోహం చేశాడో అని అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు అని అంటుంటే, ఇప్పుడు ఆ విషయం గురించి నేనేమీ మాట్లాడదలుచుకోలేదు అన్నాడు. దయచేసి నన్ను వదిలేయండి అని వాళ్ళను పంపించాడు. ఆ 3 బయటకు వెళ్ళగానే హీరో జంప్ చేసుకుంటూ అక్కడికి వచ్చాడు. మాస్టర్, ఈ ఊర్లో నాకు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారు, మీరైనా నిజం చెప్పండి, నేను నిజంగానే కితాన్ వంశానికి చెందిన వాణ్ణా అని అడుగుతున్నాడు. అప్పుడు మాస్టర్ ఏమీ మాట్లాడట్లేదు. ఏంట్రా అని దగ్గరికి చూస్తే అతడు చనిపోయి ఉన్నాడు. అయ్యో మాస్టర్ అని అతన్ని పట్టుకుని ఏడుస్తున్నాడు. అదే టైంలో ఒకడు వచ్చాడు. రే, వాడు మళ్ళీ వచ్చారా అని అరిచాడు. ఏంట్రా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వెతుక్కుంటూ వెళ్లేవారు చనిపోతున్నారే అని హీరో కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఇక అక్కడి నుంచి ఎగురుకుంటూ పారిపోయాడు. హీరో
వెళ్లిపోవడానికి ముందే ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి హీరోను రౌండ్ అప్ చేశారు. ఈ హంతకుడు మళ్ళీ ఊర్లోకి వచ్చాడే అని ఇంతకు ముందు ఒక అతడు అరిచాడు కదా, అతడు ఈ మాస్టర్ చనిపోయాడే ఆ చోటుకు వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. అప్పుడు హీరో వెళ్లి అతన్ని పట్టుకున్నాడు. అదే టైంలో కొందరు మన ఊర్లో ఉన్న పవిత్రమైన గ్రంథాలను ఎవడో ఎత్తుకెళ్లాడు అని అరుస్తున్నారు. అప్పుడు హీరో తను పట్టుకున్న వ్యక్తిని గట్టిగా ఊపాడు. అతని డ్రెస్ నుంచే ఆ తాళపత్ర గ్రంథాలు కింద పడ్డాయి. అదే టైంలో ఊరు వాళ్ళంతా వచ్చి రౌండ్ అప్ చేశారు. ఇప్పుడు ఇతడు పట్టుకున్న వ్యక్తిలాగే ఆ గుంపులో ఒకడున్నాడు. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, నిన్ను పెంచిన వాళ్ళను చంపావు, నీకు విద్యలు చెప్పిన మాస్టర్ ను చంపావు, ఇప్పుడు మా గ్రామంలోకి వచ్చి పవిత్రమైన గ్రంథాలను కూడా చోరీ చేస్తున్నావా అంటున్నారు. అప్పుడు ఆ గ్రంథాలను హీరో వారి ముఖంపై కొట్టి ఇదంతా నాకు అవసరం లేదన్నాడు. అప్పుడు గ్రామంలోని వాళ్ళు స్పెషల్ అటాక్ చేస్తున్నారు. ఆ అటాక్ పేరు వజ్రక్రాంతి. ఆ వజ్రక్రాంతితో వాళ్ళు అటాక్ చేస్తుంటే హీరో దాన్ని బలంగా ఎదుర్కొంటున్నాడు. అదే టైంలో హీరో తన చేతితో ఒకడిని పట్టుకున్నాడు కదా, ఆ వజ్రకాంతి అటాక్ వల్ల అతడు ఎగిరి కింద పడ్డాడు. చూస్తే అది అబ్బాయి కాదు, అమ్మాయి. ఈ అమ్మాయిని మురాంకు చెందిన వ్యక్తి పంపించాడే, ఆ అమ్మాయే ఈమెకు ముఖాన్ని మార్చుకునే శక్తి ఉంటుంది. వజ్రక్రాంతి అటాక్ తో వాళ్ళు కొట్టుకుంటుంటే ఈమెకు చాలా గాయాలయ్యాయి, నోట్లో నుంచి రక్తం కూడా పడుతోంది. అప్పుడు హీరో ఊర్లో ఉన్న వారందరినీ కొట్టి ఆ అమ్మాయిని ఎత్తుకుని పారిపోయాడు. ఆ గ్రామ పులివెరులో ఉన్న ఒక పాడుబడిన ఇంటికి ఆమెను తీసుకెళ్లాడు. ఆ అమ్మాయికి ఇతని ప్రాణశక్తిని ఇస్తూ కాపాడుతున్నాడు. శరీరంలోకి వెళ్లిన విషాన్ని నెమ్మదిగా బయటకు తీస్తున్నాడు. ఎవరు నువ్వు, మా ఊర్లోకి ఎందుకు వచ్చావు, ఆ టెంపుల్లో ఉన్న పవిత్రమైన గ్రంథాలను దొంగిలించాలని ఎందుకు అనుకున్నావు అని అడిగాడు. నేను దొంగిలించడానికి రాలేదు, అందులో ఉన్న రహస్యాలను చదివి ఆ తర్వాత అక్కడే పెట్టాలని అనుకున్నా అంటోంది. ఇక్కడ ఉంటే ఈమెతో పాటు నన్ను కూడా పట్టుకుంటారో ఏమో అని చెప్పి హీరో అక్కడి నుంచి పారిపోతున్నాడు. కానీ 5 నిమిషాల్లో మళ్ళీ వచ్చాడు. ఆమెకు తినడానికి తిండి, వేసుకోవడానికి డ్రెస్సులు తెచ్చాడు. పక్క రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం వర్షం పడుతోంది. అప్పుడు వారు ఉన్న ఇంటి కింద బెగ్గర్స్ గ్రూప్ కు చెందిన ఒక ముగ్గురు ఉన్నారు. 2 అనుచరులు, ఒకడు లీడర్ ఉన్నట్లున్నాడు. ఆ లీడర్ ఏమంటున్నాడంటే, ఆ ఫెంగు మాత్రం నిన్న నా చేతిలో గాని చిక్కి ఉంటే వాణ్ణి ఈ చేతులతోనే కొట్టి చంపేవాణ్ణి అంటున్నాడు. కానీ నిజంగా అతడు ఒక కామెడీ పీస్. ఊర్లో ఉన్న నలుగురు 4 విధాలుగా మాట్లాడుతుంటారులే అని హీరో పట్టించుకోలేదు. అజును తీసుకుని వేరే ఊరికి వెళ్లిపోతున్నాడు. ఇంకా ఆమె శరీరంలోని విషం బయటకు వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతోంది. అప్పుడప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి ప్రాణశక్తిని ఇస్తూ కాపాడుతున్నాడు. వాళ్ళు రాత్రి పగలు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి టైంలోనే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది. నా ప్రాణం కాపాడడం కోసం ఒక డాక్టర్ దగ్గరికి మీరు నన్ను తీసుకెళ్తున్నారనేది అర్థమైంది. కానీ ఆ తర్వాత నన్ను వదిలి ఎక్కడికి వెళ్తారు అని అడిగింది. నేను నిజంగానే కితాని వంశానికి చెందినవాడినా కాదా అనేది తెలియాలి. అందువల్ల 30 ఏళ్ల క్రితం ఏ పర్వతాల్లోనైతే ఆ సంఘటన జరిగిందో అది కనుక్కోవడానికి వెళ్తా అన్నాడు. మాట్లాడుతుంటేనే ఆమె మళ్ళీ మైకంలో పడింది. అప్పుడు ప్రాణశక్తిని ఇస్తూ కాపాడుతున్నాడు. ఇక ఆలస్యం చేయకూడదని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. మరుసటి రోజు ఆ ఊరి శివారులో ఉన్న పెద్ద అంతఃపురాన్ని చూపించారు. అక్కడ ఈ బెగ్గర్స్ గ్రూప్ కు చెందిన వారు, యుద్ధ వీరులు అంతా సమావేశమయ్యారు. మనం ఆ ద్రోహి ఫెంగును ఈ రోజే చంపాలి అని అంతా మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో బయట ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు ఏదో చూసి బిగ్గరగా అరుచుకుంటూ లోపలకు వస్తున్నాడు. నాయక, ఫెంగు ఇక్కడికే వస్తున్నాడు అని అతడు చెప్పాడు. అంతే, ఆ మాట వినగానే అందరి ముఖాలు కోపంతో రగిలిపోతున్నాయి. అప్పుడు ఫెంగు మాత్రం గుర్రబండిపై ధైర్యంగా దిగాడు. వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆ అమ్మాయిని తీసుకువస్తున్నాడు. ఇక అక్కడ ఉన్న యుద్ధ వీరులంతా ఇతని కోసం ఎదురు చూస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటే యుద్ధ వీరులు ఉన్న చోటుకే వస్తావు అని అంటున్నారు. ఇదిగో చూడండి, నేను వైద్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చాను, అతని దగ్గరికి వెళ్ళనివ్వండి అని అంటున్నాడు. ఏరా ద్రోహి, నువ్వు వెళ్లి వైద్యుని కలుస్తావా? నీ నాటకాలను ఈ రోజుతో కంప్లీట్ చేస్తావని అంటున్నారు. అప్పుడు చనిపోయిన ఆ వైస్ మాస్టర్ యొక్క భార్య అక్కడికి వచ్చి నేలపై కూర్చుంది. ఏరా ఫెంగు, అన్యాయంగా నా భర్తను పొట్టన పెట్టుకున్నావు, కానీ దానికి బదులుగా ఈ రోజు నువ్వు రక్తం చిందించాలి అంటోంది. అదే టైంలో ఆపండ్రా అని చెప్పి ఆ ఊరి యొక్క వైద్యుడు బయటకు వచ్చాడు. అతని దగ్గరికి వెళ్లిన హీరో, వైద్య మహాశయ, ఈ రోజు మీ సాయం కోరుతూ నేను ఇక్కడికి వచ్చాను. ఈ అమ్మాయికి వైద్యం చేయగల వైద్యుడు ఎవరైనా ఉన్నారంటే అది మీరే. ఈ అమ్మాయికి గాని మీరు సాయం చేశారంటే నేను జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటా అంటున్నాడు. అప్పుడు అతడు నాడి పట్టుకుని, వజ్రకాంతి శక్తి వల్ల ఈమె శరీరంలోకి విషం ఎక్కింది. నీ ప్రాణశక్తిని ఇచ్చి ఈమెను కాపాడకుంటే ఎప్పుడో ఈమె చనిపోయేదే. ఇలా హీరోకు చెప్పిన తర్వాత వెనక్కి తిరిగి యుద్ధ వీరులు బెగ్గర్స్ గ్రూప్ కు చెందిన వారిని
చూస్తూ ఇప్పుడు మనం జాలి దయతో ఆలోచించాలి. వైద్యం అవసరం అని చెప్పి ఎవరు వచ్చినా కూడా వారికి మనం సాయం చేయాలి. అదంతా కరెక్టే, కానీ ద్రోహి అయిన ఫెంగు నువ్వు తీసుకొచ్చిన అమ్మాయికి నేను సాయం చేయలేను అని అన్నాడు. అప్పుడు ఏం చేయాలో తెలియక హీరో అలాగే నిలబడిపోయాడు. అప్పుడు వైస్ మాస్టర్ యొక్క భార్య ఫెంగును చూస్తూ ఇప్పుడు ఈ వైద్యుడు ఆమెకు వైద్యం చేయాలంటే నువ్వు ప్రాణాలు కోల్పోవాలి అంటోంది. దానికి నువ్వు సిద్ధమేనా అని అంటుంటే నా స్నేహితుల ప్రాణాలు కాపాడడానికి నేనెప్పుడు సిద్ధమే అంటున్నాడు. నా ఫ్రెండ్స్ కోసం నేను ప్రాణాలు ఇస్తా అంటున్నాడు. అప్పుడు ఆ వైద్యుడు ఆమెను తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టు అని చెప్పాడు. ఆమెను పడుకోబెట్టిన తర్వాత యుద్ధ వీరుల ముందుకు వచ్చి నిలబడ్డాడు. వాళ్లకు ఒక సంప్రదాయం ఉంది. వారిలోని ఒకడు ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నాక అతని ముందు ఫ్రెండ్స్ కూర్చుని కలిసి తాగుతారు. ఇంతకు ముందు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు, ప్రేమగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అతన్ని చంపుతారు. ఇప్పుడు బెగ్గర్స్ గ్రూప్ లోని పెద్దలు ఒక చిప్పలో సారా తాగుతూ హీరో ఇంతకు ముందు ఎంత పెద్ద వీరుడు, కానీ అతన్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తామని అస్సలు అనుకోలేదు. చనిపోయిన తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్ళాలి అని వారన్నారు. అప్పుడు హీరో మీలాంటి వీరులు నన్ను సహోదరునిగా భావించినందుకు గర్వపడుతున్నాను. నాకు మళ్ళీ ఇంకో జన్మ ఉంటే అప్పుడు కూడా మీ సహోదరునిగా ఉండడానికే ఇష్టపడతా అన్నాడు. అప్పుడు ఆ గ్రూప్ లో కామెడీ పీస్ కూడా ఉన్నాడు. అతని ఇద్దరు అనుచరులు మాస్టర్ మీరు గొప్పవారని నిరూపించుకోవడానికి మంచి ఛాన్స్ వచ్చింది, మీరే వెళ్లి అతన్ని చంపండి అనగానే అతడు కూడా ముందుకొచ్చాడు. హీరో సడన్ గా ఒక తన్ను తంతే బిడ్డ ఎగిరి పడ్డాడు. వీణ్ణి చంపండ్రా అని అంతా కత్తులు పట్టుకుని వచ్చారు. అప్పుడు హీరో స్టేజి పైకి ఎక్కి నలువైపులా వస్తున్న వారిని చీల్చి చెండాడాడు. సుమారు 100 మంది ఉంటారు. అందరికీ చుక్కలు చూపించాడు. వారి ఒంటిపై కత్తితో మ్యాపులు గీశాడు. ఇదే టైంలో బెగ్గర్ గ్యాంగ్ లోని 4 మాస్టర్లు వచ్చి హీరోతో తలపడుతున్నారు. ఈ ఊరు బాగుండాలంటే నువ్వు చచ్చి తీరాల్సిందే అని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ హీరో వారిని ఎగరేసి కొట్టాడు. స్పెషల్ పవర్ తో కొడుతుంటే ఒక్కొక్కడు ఎగిరెగిరి పడుతున్నారు. ఇంకోవైపు వైస్ మాస్టర్ భార్య అజు గొంతు దగ్గర కత్తి పెట్టి చంపుతా అని బెదిరిస్తోంది. అప్పుడు హీరో వచ్చి ఆమెను కాపాడాడు. సడన్ గా హీరో వెనుక ఎవరో పొడిచారు. ఎవర్రా అని చూస్తే వైద్యుడే పొడిచాడు. అప్పుడు హీరో కింద పడిపోయాడు. అప్పుడు బెగ్గర్స్ గ్రూప్ లోని బాయ్ వచ్చి ఈట తీసి హీరో కడుపులో పొడిచాడు. అప్పుడు అజు బాగా ఏడుస్తోంది. హీరో దగ్గరకు వచ్చి నిన్ను చంపుతారని తెలిసి కూడా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అంటోంది. నిన్ను కాపాడుతా అని నేను మాటిచ్చాను, ఇచ్చిన మాటను తప్పేవాణ్ణి కాదు నేను అన్నాడు. ఇక ఆ యుద్ధ వీరులంతా కలిసి వచ్చి హీరోను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. హీరో కూడా ఇక లేచి హీరోయిన్ ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ వైద్యుడు మాత్రం హీరో యొక్క వెన్నులో కరెక్ట్ పాయింట్ లో పొడిచాడు. అందువల్ల హీరో తన పవర్ ను ఉపయోగించలేకపోతున్నాడు. ఇక ఆయుధం కూడా లేకుండా నిలబడిన హీరోను వాళ్ళంతా వచ్చి అటాక్ చేయబోతున్నారు. అప్పుడు పైనున్న గోడ డమాల్న కింద పడిపోయింది. హీరోను రౌండ్ అప్ చేశారే, వాళ్ళంతా చనిపోయారు. కానీ హీరో మాత్రం హీరోయిన్ కు ఏమీ కాకుండా ఆమె పైపడి ప్రాణాలు కాపాడాడు. ఇక హీరో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇంతకీ ఆ పైకప్పు ఎలా కింద పడిందని చూస్తే పైన మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. సడన్ గా అతడు తాడును వదిలి హీరోను మాత్రం రెప్పపాటులో అక్కడి నుంచి ఎత్తుకెళ్తున్నాడు. అప్పుడు వైస్ మాస్టర్ యొక్క భార్య హీరోయిన్ దగ్గరకు వచ్చి కత్తి తీసి పొడిచి చంపాలనుకుంది. కానీ అప్పుడు వైద్యుడు వచ్చి ఆపాడు. ఇదిగో చూడమ్మా, ఫెంగు ఇక్కడ నుంచి ప్రాణాలతో వెళ్లిపోయాడు. నేను ఇప్పుడు ఈ అమ్మాయిని కాపాడని అనుకో, ఈ అమ్మాయిని తీసుకెళ్లడానికి వాడు ఎలాగూ ఇక్కడికి వస్తాడు. అందువల్ల ఈమె మనకు అవసరం, ఈమెను చంపొద్దు అని చెప్పాడు. ఆ మాస్క్ మనిషి హీరోను ఊరికి చివరగా ఉన్న ఒక గుహలోకి తీసుకెళ్లి పెట్టాడు. ఇంకోవైపు ఆ వైద్యుడు హీరోయిన్ శరీరంలో ఉన్న విషాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు మురాంగ్ వంశానికి చెందిన అతన్ని చూపించారు. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి యొక్క చిత్రపటం ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. నాన్న, 30 సంవత్సరాల తర్వాత మన కుటుంబం ఈ ఊరిని పాలించడానికి సమయం వచ్చింది. నేను అనుకున్నట్లుగానే ఫెంగుకు అతని గ్రూప్ కు మధ్య వైరం వచ్చేలా చేశాను. ఇప్పుడు వాళ్ళంతా కొట్టుకు చస్తున్నారు. 30 ఏళ్ల నుంచేని ధూళి పట్టి ఉన్న మీ కత్తిని ఇప్పుడు దుమ్ము దులుపుతున్నాను. ఇకపై మన పాలనే అని అంటున్నాడు. ఇంకోవైపు ఆ వైద్యుడు హీరోయిన్ శరీరంలో ఉన్న విషాన్నంతా తీసేసి ఆమెకు నయం చేశాడు. కానీ ఆమెను మాత్రం అక్కడి నుంచి వెళ్ళనివ్వట్లేదు. ఇంకోవైపు గాయాల పాలై ఉన్న హీరోకు ఆ మాస్క్ మనిషి వైద్యం చేశాడు. హీరో కోలుకునేలా చేశాడు. నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు అని హీరో చెప్పాడు. ఇదిగో చూడయ్యా, బతకాలన్న ఆశ నీకు గాని లేకపోతే నేను కూడా నిన్ను కాపాడేవాని కాదు. నువ్వు ఆ గ్రూప్ కు చెందిన జనం కోసం నీ ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. కానీ ఇంత హీనంగా నువ్వు గాని చనిపోయావనుకో, నీ నిజమైన తల్లిదండ్రులను నువ్వు ఎలా కనిపెడతావు
అని అన్నాడు. అలాగైతే నా తల్లిదండ్రులు ఎవరో అనేది మీకు తెలుసా అని అడుగుతున్నాడు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారని మాత్రమే నేను చెప్పగలను, కానీ వాళ్ళెవరో నువ్వే కనిపెట్టాలి అని అన్నాడు. సడన్ గా అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్లిపోయాడు. ఇంకోవైపు ఆ వైద్యుని ఇంట్లో చూపించారు. ఆ వైద్యుడు పడుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు హీరోయిన్ పిండి, నూనె, కారం ఉపయోగించి ఏదో తయారు చేసింది. కొంచెం సేపు అయ్యాక ఆ ఇంటిలోంచి తలుపు తట్టిన శబ్దం వచ్చింది. బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ తలుపు తెరిచి ఏంటి అని చూశారు. అప్పుడు ఆ వైద్యుడు ఆ అమ్మాయి నన్ను కత్తితో పొడిచి పారిపోయింది అని చెప్పాడు. వెంటనే ఆమెను పట్టుకోండి అని అరిచాడు. అప్పుడు అక్కడ ఉన్న యుద్ధ వీరులంతా ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. అప్పుడు చూస్తే ఈ ముసలోడి లాగే ఉన్న ఇంకో ముసలోడు ఎదురుగా వస్తున్నాడు. ఏంట్రా అని చూస్తే ఇంతసేపు కత్తిపోటుతో ఉన్నట్లు నటించింది హీరోయినే. ఎందుకంటే ఆమెకు ముఖం మార్చే శక్తి ఉంటుంది కదా, అందువల్ల ముసలివాడి వేషంలో వచ్చింది. సైనికులను అక్కడి నుంచి వెళ్లేలా చేసింది. ఆ వైద్యుడు కత్తి తీసి హీరోయిన్ ను చంపడానికి వస్తుంటే ఆ కత్తందుకుని అతన్నే పొడిచింది. ఇది చిన్న గాయమే, నాకు నేను వైద్యం చేసుకుంటా, కానీ ఈ విషయం తెలిసిన తర్వాత నిన్ను ఆ ఫెంగుగాన్ని కొట్టి చంపుతారు అని అరిచాడు. కోపం వచ్చిన హీరోయిన్ అతని వైద్యశాలను కాల్చేసింది. ఈ విషయం అంతా మురాంగ్ వంశస్థునికి తెలిసింది. అలాగైతే ఆమెను వెతుక్కుంటూ ఫెంగు వస్తాడు. రాగానే చంపాలని ఇతడు సిద్ధమవుతున్నాడు. మరుసటి రోజు హీరోయిన్ ని తీసుకెళ్లడానికి ఊరిలోకి హీరో రాగానే అతని పైకి ఒక మొద్దు గాలిలో ఎగురుకుంటూ వస్తోంది. ఒక్క చేత్తోనే హీరో దాన్ని ఆపాడు. అప్పుడు మురాంగ్ విలన్ వచ్చి ముందున్నాడు. ఎందుకురా దాన్ని నాపై విసిరావు అని అడిగితే, నువ్వు ఇంకా పూర్తి శక్తులు ఉపయోగించగలుగుతున్నావా లేదా అని తెలుసుకోవడం కోసమే ఇలా చేశానని చెప్పాడు. సహోదరుడా, నాతో కలువు, మనిద్దరం కలిసి ఈ దేశాన్ని పాలిద్దాం అంటున్నాడు. కానీ హీరోకు కోపం వచ్చి అతన్ని తిట్టాడు. వాడికి కోపం వచ్చి, నువ్వు అజును వెతుక్కుంటూ వచ్చావు కదా, అయితే రారా అని అతడు గుర్రంపై పారిపోతున్నాడు. ఆమె ఉన్న చోటు వీడికి తెలుసని హీరో కూడా వెంబడించాడు. నేరుగా మురాంగ్ విలన్ హీరోను యామన్ పర్వతానికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లి చూస్తే ఈ ఊరికి చెందిన సైనికులు కొందరు కితాన్ జాతికి చెందిన జనాన్ని బంధించి హింసిస్తున్నారు. అక్కడికి వెళ్లిన హీరో సైనికులను చిత్తుగా కొట్టాడు. ఆ తర్వాత తిరిగి చూస్తే మురాంగ్ విలనే కనిపించలేదు. ఎలాగో చేసి తాను అనుకున్న చోటుకు వచ్చానని ఆ పర్వతాన్ని తీక్షణంగా చూస్తున్నాడు. ఒక రాయిపై ఉన్న రాతలను చూశాడు. అదే టైంలో హీరోయిన్ హీరోను వెతుక్కుంటూ వచ్చింది. హీరో ఇంకా ప్రాణాలతోనే ఉండడంతో హత్తుకుని బాగా ఏడ్చింది. ఈ సమస్యలన్నీ తీరిన తర్వాత మనం ఈ దేశాన్నే వదిలి వెళ్ళిపోదాం, ఏదో ఒక ఊరికి వెళ్లి బర్రెలు గొర్రెలు మోపుకుంటూ బతుకుదామని అంటోంది హీరోయిన్. హాయిగా జీవిద్దాం అని అంటుంటే ఆమెనే తదేకంగా చూస్తున్నాడు. ఆ రోజు రాత్రే ఆ బాయి చనిపోయిన వైస్ మాస్టర్ ఉంటాడే అతని యొక్క భార్యను కలిశాడు. గుర్రపు బండిలో వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఫెంగ్ ఇంకా చనిపోలేదు అని అంటుంటే, అయ్యయ్యో, అయితే నా భర్తను మనం ఇద్దరం కలిసి చంపిన విషయం బయటకు వస్తుందా అని ఆమె భయపడుతోంది. ఈ విషయం గాని అతనికి తెలిస్తే ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తాడే అని అంటోంది. అప్పుడు ఆ బాయి, మనమేం చేస్తాం, మన కమిటీ యొక్క లీడర్ చెప్పడం వల్లే కదా ఇదంతా చేస్తున్నామని అతడన్నాడు. అయితే మనం వెంటనే మన లీడర్ ను వెళ్లి కలవాలి అని అన్నాడు. కానీ అతన్ని ఎక్కడా చూడలేమట కదా అని ఆమె అంది. దాని గురించి నువ్వేం బాధపడకు, మన లీడర్ ఇక్కడే ఉన్నాడు. మన ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ట్రాన్స్పరెంట్ ఎయిర్ ఉన్న దగ్గరే ఉన్నాడు అని చెప్పాడు. ఇక నైస్ గా ఆమె చేయిని పట్టుకోబోతుంటే ఆమె విదిర్చింది. ఈమెకు ఈ రోజు మూడు లేనట్లుంది అని అతడు బయటకు వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత చూస్తే అక్కడికి వచ్చింది వేరెవరో కాదు, హీరోయినే. ఆమెకు ముఖాలను మార్చే శక్తి ఉంది కదా, అందువల్ల ఆమె వైస్ మాస్టర్ యొక్క భార్యలాగా ఆ గుర్ర బండిలో కూర్చుంటే అతడే వచ్చి అన్ని నిజాలు చెప్పాడు. అయితే వీరే ఆ వైస్ మాస్టర్ ను చంపారన్న విషయం వీళ్ళకి తెలిసిపోయింది. ఇక ఆ కమిటీ యొక్క లీడర్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసుకున్నారు. ఆ లీడరే ఒక ద్రోహి అని హీరోపై లెటర్ రాయడం వల్లే ఇతనికి ఇలా శిక్ష పడింది. అందువల్ల అతన్ని వెతుక్కుంటూ హీరోయిన్ బయలుదేరారు. ఆ ట్రాన్స్పరెంట్ ఏరు దగ్గరగా వెళ్లారు. దూరంగా చూస్తే ఇద్దరు అమ్మాయిలు భయంకరంగా ఫైట్ చేస్తున్నారు. అదంతా చూస్తున్న ఒకతడు ఈ ఫైటింగ్ హోరాహోరీగా జరుగుతోందని ఆపడానికి మధ్యలోకి వచ్చాడు. అది చూసిన ఆ అమ్మాయి 2 కత్తులు పట్టుకుని అతన్ని చంపడానికి వెళ్ళింది. కానీ అతడు ఒకే దెబ్బ కొట్టాడు. ఆమె ఎగిరి ఎక్కడో పడింది. అప్పుడు ఆ అమ్మాయితో ఫైట్ చేస్తున్న తన తల్లి వచ్చింది. ఏమా, కన్న తండ్రినే చంపాలని చూసావే, అలా చేయడానికి నీకు మనసులా వచ్చింది అని తల్లి అంటోంది. చిన్న వయసులోనే వదిలి వెళ్ళాడు, నన్ను ఎంతో బాధపడేలా చేశాడు, ఇలాంటి వాడు ఒక తండ్రేనా అంటోంది. చిన్న వయసులో మీరు నా మెడలో వేసిన నెక్లెస్ కూడా వద్దు అని చెప్పి దాన్ని విసిరేసింది. అప్పుడు అది కరెక్ట్ గా వచ్చి హీరో వస్తున్న బోట్ లో పడింది. ఆ నెక్లెస్ ను తీసి చూసిన హీరోయిన్ షాక్ అయిపోయింది. అదే టైంలో బ్రిడ్జి పై ఉన్న ఆ అమ్మాయి విషపు సూదులు తీసి వాళ్ళ నాన్న పైకి విసిరి
విసిరింది. అది చూసిన హీరో సడన్ గా తెడ్డును విసిరేశాడు. అప్పుడు ఆ సూదులు తెడ్డుకు గుచ్చుకున్నాయి. ఆ వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడాడు. అప్పుడు అతడు హీరోను చూస్తూ, ఎవరయ్యా నువ్వు, ఇలా దేవుళ్లాగా వచ్చి నా ప్రాణాలు కాపాడావు అంటున్నాడు. నా పేరు ఫెంగ్ అని చెప్పాడు. ఓహో, అయితే నువ్వేనా ఆ ఫెంగు? నీ గురించి నేను ఎంతో విన్నాను. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఈ రోజు రాత్రికి నేను ఇవ్వబోయే విందులో నువ్వు పాల్గొనాలి అని చెప్పాడు. అప్పుడు హీరో, ఇంతకి మీరెవరు అని అడిగాడు. అప్పుడే ఆ బెగ్గర్స్ గ్యాంగ్ కమిటీ యొక్క లీడర్ ఇతడే అని తెలియవచ్చింది. ఆహా, నిన్ను వేసేయడానికే కదా నేను వచ్చా అని హీరో మనసులో అనుకుంటున్నాడు. ఇక హీరో హీరోయిన్ వాళ్ళ చోటుకే వెళ్లి విందులో కూడా పాల్గొన్నారు. అదే టైంలో కమిటీ లీడర్ అతని భార్య ఒక రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మీరు మీ అమ్మాయిని చిన్న వయసులోనే వదిలేసి ఇప్పుడు మాత్రం వచ్చి నాన్నలాగా ప్రేమను పొంగిస్తున్నారే. మీకు ఒక్కరు కాదు, ఇద్దరు కూతుర్లు ఉన్నారన్న విషయం మీకు తెలుసా అని అందే. ఆ మాట వినగానే అతడు షాక్ అయ్యాడు. ఏంటి, ఇద్దరు కుమార్తెలా? ఇంకో కుమార్తె ఎక్కడా అని అడుగుతున్నాడు. చిన్న వయసులోనే ఆమెను నేను వేరొకరికి ఇచ్చాను. తను ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో అని ఆ తల్లి బాధపడుతోంది. ఇదంతా బయట ఉండి వింటున్న హీరోయిన్ ఈ తల్లి ఇచ్చిన కూతురు వేరెవరో కాదు తానే అనే అనుకుంటోంది. బయట ఏదో శబ్దం వినిపించడంతో లోపల నుంచి ఆ తల్లిదండ్రులు బయటకు వచ్చారు. ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంటే, మీ కూతురు మీపై చాలా ప్రేమను పెంచుకుంది, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు అని చెప్పి తనకు దొరికిన లాకెట్ ఇచ్చి వెళ్లిపోతోంది. ఆ రోజు రాత్రి హీరో హీరోయిన్ వాళ్ళ పడవలో కూర్చుని ఉన్నారు. తన తండ్రినే హీరో చంపడానికి వచ్చాడని తెలిసి ఆమె చాలా బాధపడుతోంది. కానీ ఇతడు చంపడానికి వచ్చిన వ్యక్తే తన తండ్రి అనే విషయం హీరోకు కూడా చెప్పలేదు. ఇక హీరో ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఇంట్లో చూస్తే ఒకతడు రాస్తూ ఉన్నాడు. ఆ కుర్రాడు వేరెవరో కాదు, సినిమా స్టార్టింగ్ లో కొందరు నరబలి ఇవ్వడానికి తీసుకెళ్తుంటే హీరో కాపాడాడే ఆ కుర్రాడే ఇతడు. హీరోను చూడగానే, ఫెంగు గారు మీరేంటి ఇక్కడ అని అన్నాడు. అప్పుడు హీరో అక్కడ మండుతున్న ఒక అగరబత్తి తీసి అతని చెస్ట్ కు కొట్టాడు. అతన్ని కదలకుండా చేశాడు. తమ్ముడు, నన్ను క్షమించు, మీ నాన్నే మా అమ్మా నాన్నలను చంపాడు. ప్రతీకారం తీర్చుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఒకవేళ ఇదంతా నీకు తప్పుగా అనిపిస్తే ఏదో ఒక రోజు నువ్వు కూడా నాపై ప్రతీకారం తీర్చుకోవడానికి రావచ్చు అని హీరో అన్నాడు. ఇక నేరుగా కమిటీ లీడర్ ను వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ్రా అని చూస్తుంటే హీరోయిన్ హీరో ఇద్దరు కూర్చుని ఉంటారే, ఆ పడవలోనే అతడు కూర్చుని ఉన్నాడు. అది చూసిన హీరో, నా ప్రేయసి అజు ఎక్కడా అని అడిగాడు. ఆమె భద్రంగానే ఉంది. ఇంతకు మీరెందుకు వచ్చారో నాకు తెలిసింది అంటున్నాడు. ఇదిగో చూడు, 30 ఏళ్ల తర్వాత ఇప్పుడే నా కూతురుతో నేను ప్రేమగా ఉంటున్నాను. ఆ జీవితాన్ని నన్ను బతకనివ్వు అని బతిమిలాడుతున్నాడు. కానీ అప్పుడు హీరో, మా అమ్మా నాన్నను దారుణంగా చంపావే, అప్పుడెక్కడికి వెళ్ళిందిరా నీ బుద్ధి అని అంటున్నాడు. ఇక చాలా కోపంతో అతని సూపర్ పవర్ అయిన డ్రాగన్ శక్తిని ఉపయోగించాడు. ఒకే అటాక్ లో అతన్ని కింద పడేలా చేశాడు. అతడు వెళ్లి ఏరు లోపల పడ్డాడు. చచ్చిపోరా అని హీరో చూస్తున్నాడు. అప్పుడు హీరో తొంగి చూస్తుంటే అందులో మునుగుతున్నది హీరోయిన్. ఆమెను చూడగానే హీరో భయపడిపోయాడు. నీటిలోకి దూకి ఆమెను రక్షించి బయటకు తీసుకొచ్చాడు. ఎందుకమ్మా ఇలా చేశావు అని అడుగుతున్నాడు. ఇదిగో చూడండి, నువ్వు చంపడానికి వచ్చావే, అతడే మా నాన్న. ఇది ఎలా చెప్పాలో నాకే అర్థం కాలేదు. కానీ ఆయన ప్రాణాలు కాపాడడం నా బాధ్యత. నన్ను క్షమించి ఫెంగ్, నీతో కలిసి సంతోషకరమైన జీవితం గడపాలని అనుకున్నాను. కానీ ఇంకో జన్మంటూ ఉంటే నీకు భార్యగా పుట్టాలని కోరుకుంటున్నా అంది. అతన్నే చూస్తూ అతని చేతిలోనే ప్రాణాలు విడిచింది. బాగా ఏడ్చిన హీరో, తప్పు చేశానే అని అనుకున్నాడు. ఇక డెడ్ బాడీని తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నాన్నకు ఇచ్చాడు. ఈమెనే మీ పెద్ద కూతురు అని చెప్పగానే ఆమెను అలా చూసి వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు. అప్పుడు ఆ లీడర్ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో చూడయ్యా, నువ్వు తప్పుగా నన్ను వెతుక్కుంటూ వచ్చావు. మాస్టర్ వాంగుకు నువ్వు ద్రోహి అని నేను ఎలాంటి లెటరు రాయలేదు. అంతేకాదు, ఆ ఏమన్ పర్వతాల్లో మీ అమ్మా నాన్నను క్రూరంగా చంపింది కూడా నేను కాదు. ఎవరో నిన్ను మోసం చేసి నిన్ను రెచ్చగొట్టి నన్ను చంపించాలని అనుకున్నారు. ఇదంతా వినగానే హీరోకు చాలా కోపం వచ్చింది. ఆ రోజు ఇలా లెటర్ చదివింది ఎవరు? ఆ గ్రూప్ లోని బాయ్. వెంటనే అతని దగ్గరికి వెళ్లి అసలు విషయం అడిగాడు. అప్పుడు అతనికి చాలా విషయాలు తెలిసాయి. ఈ మురాంగ్ వంశానికి చెందిన విలనే ఇదంతా ప్లాన్ చేశాడు. ఇతని ద్వారానే బెగ్గర్స్ గ్యాంగ్ లీడర్ ను చంపాలని అనుకున్నాడు. అతడు గాని చనిపోతే ఈ దేశాన్ని కాపాడడానికి ఎవరు ఉండరు. అప్పుడు ఈజీగా ఈ దేశాన్ని పాలించొచ్చు అని ప్లాన్ వేశాడు. తాను అధికారంలోకి వచ్చాక బాయ్ కి పదవి ఇస్తానని చెప్పాడు. అందుకే అలా చేశానని చెప్పగానే హీరోకు చాలా కోపం వచ్చింది. నీ స్వార్థం కోసం నా జీవితం నాశనం చేశావు కదరా అని బాయ్ పై అటాక్ చేస్తున్నాడు. అప్పుడు గోడను పగులుగొట్టుకుంటూ అజు యొక్క చెల్లి వైస్ మాస్టర్ యొక్క భార్యను పట్టుకొచ్చింది. హలో బావా, వీరిద్దరు కలిసే నీకు వ్యతిరేకంగా ప్లాన్ చేశారు అనగానే తప్పును వైస్ మాస్టర్ భార్య ఒప్పుకుంది. వైస్ మాస్టర్ చాలా
మంచి వ్యక్తి, అతనికి ఎందుకు అంత ద్రోహం చేశావని హీరో అడిగితే నాకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు నన్ను బలవంతంగా తీసుకొచ్చి బెగ్గర్స్ గ్యాంగ్ లో చేర్చాడు. అతని చేతిలో నేను ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు. అలాంటి సమయంలోనే నాకున్న అందాన్ని ఉపయోగించుకుని ఎవరినైనా బానిసం చేసుకోవచ్చని తెలుసుకున్న తర్వాత నా జీవితం తప్ప ఇంకెవరి జీవితం నాకు కనిపించలేదు అంది. ఆ తర్వాత ఆ పాపను చూస్తూ ఎవరో ఎందుకు మీ నాన్న కూడా నా అందానికి వశమయ్యాడని చెప్పింది. అప్పుడు ఆమెకు కోపం వచ్చి ఓహో నువ్వు అంతే అందగత్తెమని అనుకుంటున్నావా అని ఆమె ముఖంపై ఏదో పౌడర్ చల్లింది. వెంటనే ఆ ముఖం ఉబ్బిపోయి దారుణంగా తయారైంది. ఇన్నాళ్ళు ఆమెతో ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్న బాయి ఆమె ముఖం దారుణంగా తయారు కాగానే ఆమెను పక్కకు తన్ని తరిమేశాడు. ఇక హీరోపై ఫైట్ చేస్తున్నాడు. హీరో ఎగిరి తంతే తలుపులు పగలగొట్టుకుంటూ బయటకు వచ్చి పడ్డాడు బాయి. అప్పుడు మురాంగ్ విలన్ తను సైన్యాన్ని తీసుకొచ్చి బయట వెయిట్ చేస్తున్నాడు. సైనికులు బాయి పైకి బాణాలు విసురుతుంటే అతడు ఆశ్చర్యపోయాడు. అక్కడికక్కడే బాయి మరణించాడు. వైస్ మాస్టర్ భార్యను కూడా చంపారు. హీరోపై కూడా బాణాలు వేస్తుంటే న్యాగ్గా తప్పించుకున్నాడు. బయటకు వచ్చి ఒక చక్రాన్ని తీసుకుని తన పైకి వస్తున్న బాణాలను అడ్డుకున్నాడు. తన స్పెషల్ పవర్ ఉపయోగించి సైనికులను ఎగరేసి కొట్టాడు. కాసేపయ్యాక మురాంగ్ విలన్ ముందుకు వచ్చి ఈ ఫైటింగ్ నీకు నాకు మధ్య, నాతో తలపడు అని పిలిచాడు. ఇక ఇద్దరు తలపడుతున్నారు. అప్పుడు హీరో ఒక విషయం గమనించాడు. బెగ్గర్స్ గ్యాంగ్ కు చెందిన అందరినీ చంపి ఈ విలన్ ఉరికొయ్యలకు వేలాడదీశాడు. నా మాట వినకుంటే ఈ ఊరిలో ఉన్న వారందరికీ ఇదే గతి పడుతుందని విలన్ అన్నాడు. ఇక సహనం కోల్పోయిన హీరో డ్రాగన్ అటాక్ ను ఉపయోగించాడు. కానీ విలన్ మాత్రం స్టార్ డాగ్స్ అని డిఫరెంట్ శక్తిని ఉపయోగించాడు. అతని దెబ్బకు హీరోనే ఎగిరిపడ్డాడు. రేయ్ నీ డ్రాగన్ అటాకే కుంఫులో అల్టిమేట్ అనుకున్నావా? నా దగ్గరున్న పవర్ తో పోలిస్తే నీది చాలా చిన్నదిరా అని అన్నాడు. ఇక దెబ్బలు తగిలి లేవలేని స్థితిలో ఉన్న హీరోకు చిన్నప్పుడు అతని గురువు చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. వెంటనే కోపంతో లేచాడు. కుంఫులోని మాయాశక్తిని బయటకు తెచ్చాడు. విలన్ శరీరంలోని శక్తిని బయటకు తీసి పడేశాడు. ఆ తర్వాత విలన్ ను చంపేశాడు. అతడు చనిపోయిన తర్వాత బెగ్గర్స్ గ్యాంగ్ ప్రజలు బయటకు వచ్చారు. ఫెంగు ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న బెగ్గర్స్ గ్యాంగ్ హీరోను మళ్ళీ లీడర్ గా స్వీకరించారు. కానీ హీరో మాత్రం నాకు ఇదంతా వద్దని అన్నాడు. గుర్రాన్ని తీసుకుని ఊరు నుంచి వెళ్లిపోయాడు. తన ప్రేయస్ కి చెప్పినట్లుగా మారుమూల ప్రాంతానికి వెళ్లి గొర్రెలు బర్రెలు మేపుకుంటున్నాడు. తన ప్రేయస్ ని పాతిపెట్టిన చోటుకు ప్రతిరోజు వెళ్లి ఆమెతో మాట్లాడుకుంటూ జీవితం వెళ్లదీస్తున్నాడు. ఆమె ఇంకా ప్రాణాలతోనే ఉందని ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.